సర్పంచ్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటిది, సర్పంచ్ యొక్క డ్యూటీస్, అసలు సర్పంచ్ గా పోటీ చేయాలని నామినేషన్ ప్రక్రియ ఏంటిది, ఎంత డిపాజిట్ చేయాలి. నమస్తే ప్రజలారా, ఎప్పుడెప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లను వేచి చూసిన అందరికీ ఒక శుభవార్త. వచ్చే నెల ఈ టైం వరకు, ఈ రోజు వరకు ఎలక్షన్లు అయిపోయి ఉంటాయి. మీ గ్రామాలలో సర్పంచ్ ఎన్నుకోబడి ఉంటాడు. అయితే ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలు డిలే అయింది కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి. ఇకపోతే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంకా చట్టం కాలేదు. గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది కాబట్టి 50% రిజర్వేషన్లు మించకుండా, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని రిజర్వేషన్లు కలిపినా కూడా 50% లోపే ఉండాలి. కాబట్టి బీసీలకు 42 కాదు, అందులో సగం వరకే వచ్చేటట్టు ఉన్నాయి. ఇక మీ గ్రామ పంచాయతీలలో ఈ రోజు రేపు రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అందరూ తయారైతున్నారు. వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్లకు ఉన్నంత మజా ఈ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లకు ఉండయి. అది గ్రామ ప్రజలందరికీ తెలుసు. దాదాపుగా 12,700 గ్రామ పంచాయతీలలో ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అయితే మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ప్రజలారా, గత 2 టర్ముల నుండి చూసుకుంటే చదువుకున్న వాళ్ళు, యువత, యువతి, యువకులు సర్పంచ్ గా పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపెట్టి చాలా మంది కంటెస్ట్ చేసి గెలిచి వాళ్ళ గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించి ఎన్నోసార్లు అవార్డులు కూడా తీసుకున్న సందర్భాలు మనం చూసినాం. అయితే ఈ డిగ్రీయో, పీజీయో అయిపోయినాక ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం, లేదంటే కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం, ఇట్లాంటివే కాకుండా తెలంగాణ యువత మారిపోయారు. వీళ్ళందరూ కొత్త కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది యువత సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే యువత ముందుకు వచ్చి పోటీ చేయడం సిద్ధమే కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పొలిటికల్ పార్టీల వాళ్ళను నెగలనీయలేక ఇబ్బంది పడతా ఉంటే మన పార్టీ ప్రెసిడెంట్, ఉద్యమకారుడు హెచ్ సునీల్ అన్న గారు ఈ పార్టీ నిర్మించి అందరూ చదువుకున్న వాళ్ళని ఏకం చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఉద్యమ సమయంలోనే రాజకీయాన్ని చాలా దగ్గరగా చూసిండు. ఈ పెద్ద ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేమని చెప్పి చదువుకున్న వాళ్ళందరి చేత ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ నిర్మించేసిండు హెచ్ సునీల్ అన్న. విద్యార్థుల రాజకీయ పార్టీ మెయిన్ ఎజెండా ఏంటంటే మనిషికి కావాల్సిన విద్యా, వైద్యం ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలి. అంతేగాని వచ్చిరాని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు కాదు. ప్రజలకు కావాల్సింది విద్యా, వైద్యం. అవి ప్రజలకు ఇస్తే ప్రజలు ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతారు. అట్లే నిరుద్యోగ సమస్యను ఎట్లా తగ్గించాలి, రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టించాలి అనే అటువంటి ఎజెండా తోటి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు సాగుతుంది ప్రజలారా. అయితే మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేయాలంటే సర్పంచ్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటిది, సర్పంచ్ యొక్క డ్యూటీస్, అసలు సర్పంచ్ గా పోటీ చేయాలని నామినేషన్ ప్రక్రియ ఏంటిది, ఎంత డిపాజిట్ చేయాలి అని నేను ఇవన్నీ చెప్తాంటే మీరు అందరూ అనుకుంటారు కావచ్చు, సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఊర్లో పలుకుబడి ఉండి ఫుల్ డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా సర్పంచ్ అవుతారని. అది కూడా నిజమే. దాన్ని కొంచెం పక్కన పెడితే సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇదొక రఫ్ ఐడియాలా ఉంటుంది ప్రజలారా. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి. అయితే ముందుగా మనం గ్రామ పంచాయతీ అంటే ఏందో మాట్లాడుకుందాం ప్రజలారా. ఎక్కడైనా 300 పైగా జనాభా ఉండి 5,000 లోపు జనాభా ఉంటే అది గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది. మనందరికి తెలుసు జీపీ అని అంటాము. అయితే యావరేజ్ గా చూసుకుంటే 1,500 నుండి 3,000 మంది ఓటర్లు ఉంటే 10-11 వార్డులు ఉంటాయి. 3,000 నుండి 5,000 జనాభా ఉంటే 13 వార్డులు ఉంటాయి ప్రజలారా. ఇంకొక సందేహం ఏంటంటే మనం సర్పంచ్ గా నిల్చోవాలంటే ఆ వార్డులన్నిట్లో మన వార్డు మెంబర్లు ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ వార్డు మెంబర్లు అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఉపయోగపడుతారో నేను చెప్తా. ఈ సర్పంచ్ గా పోటీ చేయడం ఇండిపెండెంట్ గా చేయడమే. కానీ మన అనుకునే వార్డు మెంబర్లు ఉంటే మనకే బలం కాబట్టి ఉన్నా లేకున్నా ఏం కాదు. లేకుంటే పోటీ చేయడం కుదరదేమో అని మాత్రం అనుకోవద్దు, పోటీ చేయొచ్చు. అయితే ఈ సర్పంచులు, వార్డు మెంబర్లు అంటే ఓవరాల్ గా ఈ గ్రామ పంచాయతీ అనేది 1992లో జరిగిన 73వ రాజ్యాంగ సవరణలో ఈ గ్రామ పంచాయతీలను రాజ్యాంగబద్ధం చేసిల్లు. సో సర్పంచ్ పోస్ట్ అయినా, వార్డు మెంబర్ పోస్ట్ అయినా రాజ్యాంగబద్ధమైంది. అయితే వీళ్ళ టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటుంది. ఏ డెమోక్రటిక్ సిస్టమ్ లోనైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళ టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటుంది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వార్డు మెంబర్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ. వార్డు మెంబర్ అయినా సర్పంచ్ గా నిల్చోవాలన్నా వయసు మాత్రం 21 సంవత్సరాలు పైబడి ఉండాలి. అంటే 21 నుండి 22 కాదు, 21 పడి ఉంటే సరిపోతుంది. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది, సర్పంచ్ గా నిల్చోవాలంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలని. కానీ అట్లాంటిది ఏం చట్టబద్ధంగా లేదు. కాబట్టి చదువుకున్నా, చదువు లేని వారైనా సర్పంచ్ కు, వార్డు మెంబర్ కు పోటీ చేయొచ్చు. ముఖ్యంగా ఆ గ్రామానికి చెందిన ఓటర్ కార్డు ఉండాలి. ఒకవేళ వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే నీటి పన్ను, ఇంటి పన్ను కట్టి ఉండాలి. సొంత ఇల్లు లేకపోతే నో ప్రాబ్లం. అట్లే వయసు ధృవీకరించడం కోసం ఆధార్ కార్డు కానీ ఇంకేదన్నా గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. అయితే ప్రజలారా, ఈ సర్పంచ్ పోస్టుకు బీఫామ్ అనేది పార్టీల చేత బీఫామ్ అనేది ఇవ్వడం జరగదు. అది ఇండిపెండెంట్ గా, కాకపోతే అఫిలియేట్ అయి ఉంటారు. ఏ కండువా మెడల్ వేసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ప్రజలు గుర్తుపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుండి బీఫామ్లు పార్టీ అభ్యర్థి అనేది ఉంటది. కానీ సర్పంచ్ అభ్యర్థికి ఏ పార్టీతో సంబంధం లేదు. గెలిచినాక ఏ పార్టీ అఫిలియేట్ అయి ఉంటాడు, ఆల్రెడీ ఏ పార్టీకి అఫిలియేట్ ఉన్నాడు అనేది అనవసరమైన ముచ్చట, ఎట్లనైనా ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఏ పార్టీ
పార్టీ బీఫామ్ అవసరమే లేదు. సర్పంచ్ గా పోటీ చేయాలంటే మనం రిటర్నింగ్ ఆఫీసర్ కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓసీకి చెందిన కేటగిరీ వాళ్ళు 2000 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1000 రూపాయలు, ఇది కొంచెం మారుతా ఉంటది. అట్లే వార్డు మెంబర్ గా పోటీ చేయాలంటే 1000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బు మనకు రిటర్న్ రావాలంటే మన వార్డులో ఉన్న 1/6 ఓట్లు మనకు వస్తే ఆ డబ్బు మనకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు రిటర్న్ ఇస్తారు. అంటే 200 ఓట్లు ఉంటే మనకు 33-34 ఓట్లు వస్తే సరిపోతుంది. మన డబ్బు మనకు డిపాజిట్ వచ్చినట్టు. సో మన డబ్బు మనకి ఇస్తారు అండ్ గౌరవం కూడా కొద్ది గొప్ప ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సర్పంచ్ నిల్చునేటప్పుడే వార్డు మెంబర్లతో పని అవసరం ఏం లేదు. కాకపోతే ఒకసారి సర్పంచ్ ఆ వ్యక్తి గెలిచినాక లేకపోతే ఏమన్నా డెవలప్మెంట్ కు సంబంధించింది ఏమైనా చేయాలంటే 50% కన్నా ఎక్కువ వార్డు మెంబర్లు ఇతనికి మద్దతు తెలపాలి. అట్లా తెలిపితేనే ఆ పని చేయగలుగుతాడు సర్పంచ్. ఇక సర్పంచ్ కు శాలరీ అనేది ఉంటదా అంటే ఉంటది, కానీ దాని శాలరీ అనరు, అది గౌరవ వేతనం అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ వేతనం కింద సర్పంచ్ కు ప్రతి నెల 6500 రూపాయలు వేస్తారు. వార్డు మెంబర్లకు ఎలాంటి గౌరవ వేతనం శాలరీ అనేది ఉండదు. అట్లే ఉప సర్పంచ్ కూడా ఎలాంటి శాలరీ అనేది ఉండదు. ఉప సర్పంచ్ ఎవరంటే ఆ వార్డు మెంబర్లలో నుండి ఎన్నుకున్న వ్యక్తే ఉప సర్పంచ్. సో ఇప్పుడు సర్పంచ్ యొక్క డ్యూటీస్, సర్పంచ్ విధులు అనేది మాట్లాడుకోం. దానికంటే ముందు సర్పంచ్ గ్రామంలో ఏం చేయాలన్నా ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే చాలా రకాలుగా వస్తాయి. అందులో మెయిన్ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తాయి, రెండోది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయి, మూడోది ఆ గ్రామంలో ప్రజలు పన్నులు కడతారు కదా, అక్కడ నుండి గ్రామ పంచాయతీకి ఫండ్స్ అనేటివి వస్తాయి. ఈ ఫండ్స్ యూజ్ చేసుకుంటే ఆ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి సమన్వయంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అయితే సర్పంచులు చేయాల్సిన పనులు ఏంటంటే గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ సభలు సంవత్సరానికి 4 పెట్టాలి, అంటే 3 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించాలి. ఇందులో గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్ని సర్పంచ్ గారికి చెప్పడం, అట్లే సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండ్స్ ని ఎట్లా యూటిలైజ్ చేసినాం, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేసినాం అనేది మాట్లాడుకునేదే గ్రామ సభ. ఇక గ్రామ పంచాయతీ నెలకు ఒకసారి జరుగుతుంది, సంవత్సరంలో 12 సార్లు జరుగుతాయి. సర్పంచ్ కు వార్డు మెంబర్లకు సంబంధించిన సభ ఇది. ఇందులో కూడా ప్రజా సమస్యల గురించి, గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్ ఎటెటు యూజ్ చేయాలి వాటి గురించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 29 విధులు, 29 డ్యూటీస్ ఉంటాయి సర్పంచ్ చేయడానికి. అలా 15 చాలా ఇంపార్టెంట్ అయినాయి. అందులో కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ సర్పంచ్ అనేటోళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన ప్రకృతి వనరులను కాపాడాలి. ఆ గ్రామం యొక్క బౌండరీస్, వ్యవసాయానికి సంబంధించిన భూములను కాపాడుకుంటూ ఉండాలి. ఇక రెండోది ఆ గ్రామంలో ఉన్న రోడ్లు, చిన్న చిన్న బ్రిడ్జ్లు, కల్వర్ట్లు డెవలప్ చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు పొద్దున్న లేచి వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గరికి పోవాలంటే మంచి రోడ్డు ఉండాలి, ఆ వ్యవసాయ భూమిలో కరెంట్ ఉండాలి, ఆ పంట మంచిగా పండాలంటే వాటికి నీటి సప్లై ఉండాలి. కాబట్టి సర్పంచ్ అనేటోళ్ళు ఎలక్ట్రిసిటీ, వాటరు, తాగునీరు ఖచ్చితంగా అందియాలి ప్రజలకి. ముఖ్యంగా సర్పంచ్ యొక్క పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలని గ్రామ ప్రజలందరికీ అందజేయడం. పంటలకు సంబంధించి, పశువులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ స్కీములు అందజేస్తే ఆ స్కీములు గ్రామ ప్రజలందరికీ అందజేయడం కూడా సర్పంచ్ యొక్క బాధ్యత. అట్లనే ఆ ఊళ్ళో చెరువులు ఉంటే ఫిష్ ఇండస్ట్రీ పెట్టిపియాలి, లేదంటే కోళ్ల ఫారంలు, డైరీకి సంబంధించిన ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. ప్రజలు ఇట్లాంటి ఫార్మ్స్ పెట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దాని ద్వారా ఆ గ్రామంలో ఉన్నవారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంకా ముఖ్యంగా శానిటేషన్, ఆ గ్రామానికి చెందిన చెత్త ఎక్కడేయాలి, ఆ గ్రామం కాలనీ రోడ్లు ఎంత నీట్ గా ఉండాలనేది సర్పంచ్ యొక్క బాధ్యతలే. ఇకపోతే మహిళా శిశు సంక్షేమం చూసుకోవాలి. మహిళలకు సంబంధించి ఎస్హెచ్ గ్రూపులు, సంఘాలు ఏర్పాటు చేయాలి. మహిళల్ని గ్రామంలో ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలి. అట్లనే అంగన్వాడీల ద్వారా శిశువులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందేటట్టు చేయాలి. గ్రామంలో ఉన్న యువతకు అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళ కోసం గ్రంథాలయాలు కట్టించాలి. ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్లు, ఏఎన్ఎంలు లేదా మెడికల్ క్యాంపులు నిర్వహించే బాధ్యత కూడా సర్పంచ్దే. ఆ గ్రామంలో సంతలు, మార్కెట్లు నిర్వహించాలంటే ఈ సర్పంచ్ వేరే గ్రామాల సర్పంచులతోటి కలిసి మాట్లాడి ఆ గ్రామంలో సంతలు నిర్వహించితే ఆ గ్రామానికి కూడా కొంత ఆదాయం వస్తుంది. ఇక డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రజలకు నిత్యం అవసరం కాబట్టి ఇవన్నీ అవి అంతరాయం లేకుండా ప్రజలకు అందుతానే లేదా అని సమీక్షిస్తూ ఉండాలి సర్పంచ్ అనే వ్యక్తి. ఇక పోతే ఈ గట్టు పంచాయతీలు, అన్నదమ్ముల లొల్లులు, భార్యాభర్తల గొడవలు ఇట్లాంటి ఏ పంచాయతీలు ఉన్నా కుల పెద్ద మనుషులతోటి, గ్రామ పెద్ద మనుషులతోటి కూర్చొని న్యాయంగా సర్దుబాటు చేయాలి. అంతేగాని ప్రతి గొడవలకు దూరి ఇద్దరు సైడ్ నుండి డిపాజిట్లు పెట్టించుకొని ఎటు న్యాయం చెప్పకుండా డిపాజిట్లు తినడం కాదు. సర్పంచ్ అంటే చాలా బాధ్యత ఉంటది. ఆ గ్రామ ప్రజలకు సర్పంచ్ అంటే అది పెద్ద పోస్టు. సర్పంచ్ ఎంపీటీసీ తోటి, జెడ్పీటీసీ తోటి, మండలాధికారులతోటి, నియోజకవర్గ ఎమ్మెల్యే తోటి అందరితో సమన్వయంగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ది. దేశానికి ప్రధాని, ప్రెసిడెంట్ ఎట్లనో గ్రామానికి సర్పంచ్ అట్లా. కాబట్టి సర్పంచ్ గా పోటీ చేసే ఔత్సాహికులకు మా విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్లకు బీఫామ్ ఉండదు కాబట్టి కేవలం మన పార్టీ జెండా పట్టుకొని మీరు సర్పంచ్ గా నిల్చొని గెలిచి గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు
మన పార్టీ తరఫున బీఫామ్లు ఇస్తాము, అప్పుడు పూర్తిగా రాజకీయంగా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా సర్పంచ్గా విద్యార్థుల రాజకీయ పార్టీ అండతోటి పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు కిందున్న కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించాలి. మన విద్యార్థుల రాజకీయ పార్టీకి జిల్లా కమిటీలు ఉన్నాయి, మీరు కింద నెంబర్ సంప్రదిస్తే జిల్లా ప్రెసిడెంట్ మీరు అనుసంధానం అయ్యి మీరు సర్పంచ్గా పోటీ చేయొచ్చు అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.